హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్న మా అమ్మ ఇంటికి అంచి నిప్పట్ల పిండి పంపించింది కదా, నిప్పట్లు అయితే చేసాం కదా. అవి వచ్చేసి ఇలా పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని ఇలా నిప్పట్లు తీసుకొని తింటే చాలా బాగుంటుంది. అప్పుడు మనం ఇంటికాడ పండగలకు అయితే చేస్తే మేము ఇలాగే తినేవాళ్ళము. ఇట్లా అమ్మోళ్ళ ఇంట్లో కానీ అట్లా అత్తోళ్ళ ఇంట్లో కానీ పెరుగు పాలు మజ్జిగ ఎప్పుడు నెయ్యి ఎప్పుడు ఉంటా ఉండే, ఎనువులు ఉన్నాయి కాబట్టి అందుకనేసి ఆడున్నా కూడా మంచిగా తింటా ఉంటుంది. ఇప్పుడేమంటే కోవిడ్కి వచ్చి ఏదిలా, కానీ చాలా రోజులైంది కదా ఇలా తినేసి అని చెప్పేసి చేశాను అనమాట. రాత్రి శనగపప్పు చేసి నెయ్యి చేసుకుని చాలా రోజులు అయిపోయి ఇలా తిని, అందుకనేసి రాత్రి చేశాను అనమాట. చాలా బాగుండింది. మీలో ఇలా నెయ్యి వేసుకొని నిప్పట్లో శనగపప్పు వేసుకొని మీలో ఎంతమందికి తినడం ఇష్టమో నా వీడియో చూసిన నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. అప్పుడు పెద్దల కాలంలో అల్లుళ్ళకి అల్లం పెట్టేవాళ్ళు అనమాట. ఇలా నిప్పట్లో పప్పు చేసి పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమంటే ఏడుంటున్నారండి ఇళ్ళ కాడ, పెళ్ళిళ్ళు ఏంటంటే ఆ ఉద్యోగాలని వెళ్ళిపోతున్నారు. అదిగాక ఏం తినాలన్నా షుగర్లు బీపీలు అనేసి డైట్ అనేసి అదని ఇదని ఏమైనా ఇప్పుడు ఆ తిండి ఇప్పుడు తినడం లేదనమాట. కానీ పెద్దవాళ్ళ కాలంలో తిండే చాలా బాగుండింది అనమాట. ఇప్పుడు ఏందండి ఇలా ఏం తిన్నా తినకపోయినా ఒళ్ళు వచ్చేసి భయపడుతున్నారు ఏం తినాలన్నా. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మన ఇండియా కందిబ్యాళ్ళు అయితేనే ఇంకా బాగుండేది అనమాట. ఎందుకంటే ఈ కోవిడ్ కందిబ్యాళ్ళు ఎర్రగా ఉంటాయి, చిన్న బ్యాళ్ళు ఇప్పుడు మన ఇండియాలో కూడా వచ్చున్నాయి అనమాట. కానీ మన ఇండియా బ్యాళ్ళు అయితేనే ఇంకా బాగుండేది అనమాట. మా ఆయన అయితే పొల్లే ఉన్న తినేసినాడు అనమాట. చాలా బాగుండింది.